మీర్పేటలో మాధవి హత్య ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి మాధవిని అత్యంత కిరాతకంగా చంపిన ఆమె భర్త గురుమూర్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా సంఘం సభ్యులు. గురుమూర్తిని ప్రజా కోర్టులో శిక్షించాలని కోరారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక మాధవి హత్య, మహిళా సంఘాల స్పందనపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ మీర్పేటలో గృహిణి మిస్సింగ్ కేసు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది మహిళా సంఘాల నేతలు కూడా ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి జరిగినటువంటిది మిస్సింగ్ కేసులో హత్య కోణం ఉందా లేదా అని తెలుసుకునేటువంటి అంశాల గురించి కూడా చాలా మంది మహిళలు అయితే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళా సంఘాల నేతలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహిళా సంఘాలకు సంబంధించిన వివరాలు. మేము ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చినాం సార్. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలుసుకొని మేము ఐద్వాగా రావడం జరిగింది. ఎంత దారుణమైన సమస్యను అది చెప్పడానికి మాకు కూడా నోరు రావడం లేదు. ఒక మహిళను చంపి అదేవిధంగా తన 100 ఏళ్ల జీవితాన్ని ఆగం చేసి భర్త రేపు దాంపత్య జీవితాలు లేకుండా చేసేటట్టు మనకు చాలా ఇబ్బందికరంగా కానొస్తుంది. ఇది ఎక్కడ చూసినా ఏ మండలాల వైజ్గానైనా జిల్లాల వైజ్గానైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ మహిళనన్నా ఎట్లా స్పందిస్తుంది అనేది మాకు బాధాకరమైన విషయము. అదేవిధంగా మిస్సింగ్ కేసు అని రావడం చూడు అతడు, అదేవిధంగా అమ్మాయిని చంపినా అని చెప్పడం చూడు ఏ విధంగా ఉన్నదో. అలాంటి వ్యక్తిని మనం అసలు ఏమనాలనో ఎక్కడ ఏం చేయాలనో కూడా మనకు అర్థమైతలేదు. అదేవిధంగా అతన్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము రంగారెడ్డి జిల్లా ఐద్వా జిల్లా బాధ్యులమండి మేమందరం. నా పేరు ఎస్ విజయలక్ష్మి. అయితే ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అండి. మహిళల పట్ల అసలుకు ఇప్పటికే ఇన్ని రకాలుగా వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఒక విచిత్రమైన కేసుగా కనబడతా ఉంది. ఇంత విచిత్రమైనటువంటి అంటే కుక్కర్లో వేసి ఉడకబెట్టారని చెప్పి, తర్వాత ఎముకలు ముక్కలు చేసి నీళ్ళలో వేశారని చెప్పి, అంటే ఇది ఏం సంకేతం వెళుతుంది? రేపు జనాలకు మహిళలు భూమి మీద తిరిగేటువంటి ఇది ఉందా లేదా, జనాలలో ఎలాంటి సంకేతం వెళుతుందనేటువంటిది మాత్రం చాలా భయభ్రాంతులకు లోనవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఏదేమైనా కూడా దీని మీద పరిశీలన చేసి డిపార్ట్మెంట్ ఇప్పుడే సిఐ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా గట్టిగా పరిశీలన చేసి అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే ప్రభుత్వం కూడా దీన్ని ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఏదో జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఇదిలో వదిలిపెట్టకుండా దీని మీద గట్టి చర్యలు అనేది తీసుకున్నట్టయితే అప్పుడు జనాలకు భయం అనేది ఉంటుంది. ఇట్లాంటి కేసుల విషయంలో ఆ వ్యక్తి వల్ల భవిష్యత్తులో ఇంకొకసారి ఇలా చేయకూడదు అనేటువంటి పరివర్తన వచ్చేటట్టుగా మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. వాళ్ళని చంపేశారనుకోండి, ఆ నిమిషంతో అది అయిపోతుంది, జనాలు మర్చిపోతారు, ఆ ఘటన కూడా అంతటితో అయిపోతుంది. అట్లా కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకొని మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఐద్వాగా భావిస్తా ఉన్నాం. కానీ ఇప్పటికీ మనం గమనిస్తే గత 4 రోజుల నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితుడు గురుమూర్తి ఇచ్చినటువంటి ఏదైతే వివరాలు ఉన్నాయో వాటి ఆధారంగా కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే ఇటు నిందితుడు గురుమూర్తి నుంచి పోలీసులు తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ హత్యకు సంబంధించి ఆనవాళ్లు కానీ ఎలాంటి ఆధారాలు కానీ పోలీసులకు ఇప్పటి వరకు లభించలేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు క్లూస్ టీంతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా ఈరోజు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో సుమారు 3 గంటల పాటు కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఆ యొక్క గురుమూర్తి మాధవి దంపతుల నివాసం ఉన్నటువంటి ఇంట్లో కూడా క్షుణ్ణంగా అణువు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇదే క్రమంలో ఈ యొక్క కేసును ఖచ్చితంగా పోలీసులు ఛేదిస్తామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులకు కూడా ఒక వంతు సవాల్గా ఇటు గురుమూర్తి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే తను హత్య చేశాను కానీ ఆధారాలు లేకుండా హత్య చేశాను అని చెప్పేసి చెప్పడంతో పాటు తాను చెప్పినటువంటి వివరాల ఆధారంగా తనపై ఎలా కేసు నమోదు చేస్తానన్నటువంటి ఒక ప్రశ్నలను కూడా పోలీసులపై సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో పోలీసులు మరింత లోతుగా ఈ యొక్క కేసును అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి విచారణ మొత్తం పూర్తి చేసిన అనంతరం అయితే నిందితుడిని త్వరితగతిన శిక్షించాలని ఇటు ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ శివతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.